నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం డి ప్రతిపాడు గ్రామంలో గల పిఎంఆర్ విద్యా మందిర్ ప్రాంగణంలో పిఎంఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎడ్యుకేటర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు తయారు చేసిన ఎక్స్పెరిమెంట్లు వారి తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పిఎంఆర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ పాలూరి విజయ్ కుమార్, డికేవిఎస్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఏఎస్ఎన్ మాట్లాడుతూ విద్యార్థులకు మాత్రమే కాకుండా అన్ని వృత్తుల వారిని గౌరవిస్తూ వారి వృత్తుల్లో నైపుణ్యతను గౌరవించేదే ఎడ్యుకేటర్స్ డే లక్ష్యమన్నారు. గత 3 సంవత్సరాలుగా ఎడ్యుకేటర్స్ డే రోజున వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగేదని, అలాగే ఈ సంవత్సరం సైన్స్ ఫిక్షన్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత నైపుణ్యాన్ని పెంపొందించడం జరిగిందన్నారు. ఇందులో రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాలకు చెందిన ప్రాజెక్టులను విద్యార్థులతో ప్రదర్శించడం, ప్రతి పోటీ పరీక్షను విద్యార్థులు ఎదుర్కొనే విధంగా పెద్ద విద్యా సంస్థలతో టైఅప్ చేసుకుని 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఇప్పటి నుండే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. తమ పిల్లలకు కేవలం విద్యే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్స్పెరిమెంట్లు చేయడం చూస్తే చాలా ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. Public Prabhat, your parents waiting for you. This is our project BPM robots, which can be measures our heart rate. This is pulse sensor, sir, and this is the screen sensor. Thank you for coming to the PMR Educators Day. So 3 years back, March 10th, Educators Day అని చెప్పి ఒక నేమింగ్ చేయడం PMR సంస్థ చేసింది. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎడ్యుకేటర్స్ అంటే మనం ఓన్లీ చదువుకున్న వాళ్ళమే అనుకుంటాం. బట్ మా యొక్క PMR యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్ ప్రొఫెషన్స్, ప్రతి వృత్తి వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ యొక్క నైపుణ్యత ఉంటుంది. సో మన యొక్క పిల్లలకి ఏం నేర్పిస్తున్నామంటే, ఏదో ప్యాంటో షర్ట్ వేసుకున్న వాళ్ళు ఒకలే ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే వాళ్ళే ఎడ్యుకేటర్స్ అని కాదు మెయిన్గా. సో ప్రతి చేతి వృత్తి వాళ్ళు అవ్వచ్చు, ఏ వ్యవహారం బయట ఎలా కనిపించినా సరే వాళ్ళ యొక్క నైపుణ్యతని, ఏ వృత్తి అయితే వాళ్ళు నిర్వహిస్తున్నారో ఆ వృత్తిలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం గౌరవించాలని చెప్పే ఉద్దేశంతోనే మేము 3 ఏళ్ల క్రితం ఈ మార్చ్ 10th ఎడ్యుకేటర్స్ డేగా చెప్పడం జరిగింది. అది ప్రతి సంవత్సరం మేము అలా ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాము. అదే ప్రతి సంవత్సరము ఏదో ఒక వినూత్నంగా చేయడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ ఒక యాన్యువల్ డేగా వేరే డిపార్ట్మెంట్ల నుంచి తీసుకొచ్చి మన పిల్లలకి మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం సైన్స్ ఫిక్షన్ ద్వారా టెక్నాలజీ పరంగా, ఎందుకంటే ప్రస్తుతం అంతా టెక్నాలజీలో వెళ్తుంది కాబట్టి, సో రోబోటిక్స్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్, ఎలక్ట్రికల్ రిలేటెడ్ వాటిల్లో మన యొక్క భవిష్యత్తు ఉంది కాబట్టి పిల్లలకి వాటి మీద ఈ సైన్స్ ప్రాజెక్ట్స్, సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్స్ చేయించడం జరిగింది. సో ఆ ఉద్దేశంతోనే మనము వీళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ పిఎంఆర్ విద్యాలయం లో సైన్స్ ఎక్స్పో పెట్టారు, అలాగే ఎడ్యుకేషన్ డే అని పెట్టారు. అది కూడా
యునిక్ ఐడియాస్ అండి ఇవన్నీ కూడా. అలాగే వీళ్ళు ఇక్కడ చేసే ప్రోగ్రామ్స్, ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్స్లో ఆ చిన్న చిన్న పిల్లలు, ఆ 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు రోబోటిక్స్ మీద అంతలాగా నాలెడ్జ్ సంపాదించారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ప్రైజెస్ అది చెప్పారు, ఒకటి అలా డిస్ట్రిబ్యూషన్ చేయండి, ఏదో ఒకటి చేయాలి, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అన్నారు. కానీ ఎవరిని నేను తక్కువ చేయలేనండి. అలా తక్కువ చేస్తే నేను తక్కువ చేస్తున్నామని అవుతాను. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ ద విన్నర్ హియర్. దే డన్ ఏ గ్రేట్ జాబ్ హియర్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్. విద్యా సంస్థలోని మా పాప 3rd క్లాస్ కంప్లీట్ చేసి ఇప్పుడు 4th క్లాస్లోకి ఎంటర్ అవుతుంది. ఈ సంవత్సరం ఇక్కడ ఎడ్యుకేషన్ డే సందర్భంగా మా పాపతో కూడా ఇక్కడ సైన్స్ టెక్నికల్గా ప్రాజెక్టు నిర్వహించడం జరిగింది. ఇలా మా పాపనే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు అలాగే ఈ ప్రాజెక్టులు కూడా అందరికీ. మా పెద్ద అబ్బాయి 10th అండి, అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ రాస్తాడు. చిన్న అబ్బాయి 8th క్లాస్ అండి. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేస్తాడండి. వేరే అబ్బాయితో కలిసి కార్ తయారు చేస్తాడండి. వీళ్ళు ఫుడ్ తినకపోయినా పిల్లలది ఏదైనా సరే ఇన్ఫార్మ్ చేస్తారండి మాకు. ఏదైనా సరే ఫుడ్ విషయంలో కాయగూరలు పెట్టండి, లేదంటే వేరే ఏదైనా మీరు ఫ్రైడ్ రైస్లు అవి చెయ్యొద్దు, పిల్లలకి ఏమి హెల్తీగా పెట్టాలి అని చెప్తారండి. హెల్తీ టిప్స్ అవి కూడా బాగా చెప్తారండి. స్కూల్కి రాకపోతే వెంటనే ఫోన్ చేస్తారండి. ఆ ఫోన్ చేసిన వెంటనే ఇది రీజన్ అని చెప్తుంటామండి. దాని గురించి తెలుసుకొని వీళ్ళు వెంటనే పిల్లల గురించి అడగడమే కాదు, వాళ్ళ విషయంలో కేర్ తీసుకోమడమే కాదు, పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టి పాలు అది ఇస్తుండండి. పేరు అచ్యుతామణి అండి. మాది బి ప్రతిపాడు. బాబు యూకేజీ చదువుతున్నాడు, పాప 1st క్లాస్ అండి. పిల్లలు చాలా బాగా చదువుతున్నారండి. సెలబ్రేషన్స్ కూడా బాగా చేస్తారండి. అంటే చదువు అంటేనే బాగా రుద్దేయకుండా బాగుంటుందండి. చదువు కూడా చాలా బాగుంటుంది. ఈ ఎక్స్పో మీకు ఏమనిపించిందండి? సైన్స్ ఎక్స్పో చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా బాగా చేశారండి. వాళ్ళ శక్తికి మించి చేశారండి. చాలా బాగుందండి. ఈ ఇయర్ మొత్తం మనం ఏమన్నా చెప్తే ఏ డేట్ లో అది ఏ రోజు ఏ వారంలో పుట్టారు అన్నది చెప్పిందండి. రోబోటిక్స్ అన్ని కూడా చాలా బాగుందండి. టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటారండి. చాలా బాగా పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటారండి. జంక్ ఫుడ్ కూడా నాట్ అలౌడ్ అండి. చాలా ఇంటికి వచ్చాక కూడా చాలా నీట్ డిసిప్లైన్ గా ఉంటారండి. మా పాప 5th క్లాస్ అండి. మ్యాథ్స్ కూడా చాలా బాగా చేస్తుందండి. అన్ని యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయండి. సైన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటో అనుకున్నా కానీ చాలా చాలా బాగుందండి.